స్టూడెంట్స్ కొన్ని చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని అలర్ట్ చేయాల్సినవి ఉన్నాయి. డైలీ ఒక 30 మినిట్స్ మీకు వీడియోస్ ప్లే చేయమని చెప్పాను. దాంట్లో నేను చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాను. ఆర్ యూ వాచింగ్ దోస్ వీడియోస్ సీరియస్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ వన్ థింగ్, మనం అకౌంట్స్, కాస్టింగ్, ఎఫ్ఎం ఈ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సిఏ క్వాలిఫై అయిపోము. అలానే ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ వల్లనే స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారని అనుకుంటే ఈ క్లాస్లో ఎంతమంది ఉంటే అందరూ క్వాలిఫై అవ్వాలి. బట్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. సో మీ దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీరు మంచి సినిమా తీసినంత మాత్రాన హిట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీరు మంచి పొలిటీషియన్ అయినంత మాత్రాన గెలవాలని రూల్ ఏమీ లేదు. సో హిస్టరీలో దీనికి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఈజ్, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన క్వాలిఫై అయిపోరు. ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా మీకు చాలా బాగా తెలియాలి. అవి చెప్పడానికి మేము ఉన్నాము. కాబట్టి మా రోల్ మమ్మల్ని ప్లే చేయనివ్వండి. ఇండివిజువల్గా ఫ్యాకల్టీ చెప్పేది ఎంత ఇంపార్టెంటో మేము చెప్పే విషయాలు కూడా ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్. యూ నీడ్ టు పే అట్మోస్ట్ అటెన్షన్ టువర్డ్స్ దోస్ వీడియోస్. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామంది కొంత యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు విత్ రెస్పెక్ట్ టు ద రిజల్ట్స్. సార్ ఎప్పుడు వస్తాయి సార్ అని నాకు మెయిల్స్ పెడుతూ ఉన్నారు. లెట్ మీ క్లారిఫై. అంటే ఏ రోజైతే మీకు ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయినాయో అక్కడ నుండి మినిమం 40 డేస్, మ్యాక్సిమం 45 డేస్ పడుతుంది రిజల్ట్స్ అనౌన్స్మెంట్కి. ఒకప్పుడు అయితే ఇది 2 monthsగా ఉండేది. నవ్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 40-45 డేస్ బికాస్ ఆఫ్ డిజిటల్ ఇవాల్యుయేషన్. కాబట్టి మీరు ఇంకెవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు. యూ కెన్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ డేస్ సో దట్ యూ కెన్ నో how many days it will take for announcement of results. This is point number 2. Point number 3, ఇలా ఇంకొద్ది రోజుల్లో రిజల్ట్స్ ఉన్నాయనక చాలామంది చేస్తున్నటువంటి కొన్ని పిచ్చి పనులు ఏంటంటే, లాస్ట్ 1 week పాటు క్లాసెస్ సరిగా వినకపోవడం. సార్ నాకు రిజల్ట్ పట్ల టెన్షన్గా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో చూసుకుంటాను. సో ఈ నాన్సెన్స్ నుంచి బయటికి రండి. మీరు చదువుతున్న ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనే విషయం మర్చిపోవద్దు. సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఈక్వల్గా తీసుకోవడం నేర్చుకోండి. 2 సమానమే. ఇక్కడ దాకా రావడమే గొప్ప. అంటే ఒక సిఏ ఫౌండేషన్ లాంటి ఎగ్జామ్ వరకు రాయడమే గొప్ప. ఆ అదృష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కనుక వేరే కాలేజెస్లో ఎంఈసీ కనుక చదివచ్చు ఉంటే, అంటే ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లాంటి చోట్ల ఎంఈసీ చదివినప్పుడు క్లాస్లో ఎంతమంది ఎంఈసీ చదువుతారో అందరూ ఆల్మోస్ట్ సిఏకి వచ్చేస్తారు. అది చూడొద్దు మీరు. వేరే కాలేజెస్లో ఎంఈసీ చదివిన వాళ్ళని చూడండి. ఆ క్లాస్లో ఒక 100 మంది ఉంటే ఎంఈసీ చదివిన వాళ్ళు ఎంతమంది అసలు సిఏ దాకా వచ్చారు? మిగతా వాళ్ళందరూ డిగ్రీ కాలేజెస్. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండదు, ఇగ్నోరెన్స్. ఇలాంటి ఒక కోర్సు ఉందని తెలియకపోవడం. కొన్ని సందర్భాల్లో తెలిసినప్పటికీ కూడా రకరకాల ఇన్హిబిషన్స్, చేయగలనో లేదో అని వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్కి చేయాలన్న పేరెంట్స్ మేమంతా ఇన్వెస్ట్ చేయలేము. అదే నువ్వు లోకల్గా ఒక డిగ్రీ కాలేజ్లో కనుక జాయిన్ అయిపోతే మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీగా డిగ్రీ జాయిన్ అవ్వు. ఇలాంటి రకరకాల రీజన్స్తో ఎంతమంది అసలు ఇక్కడ దాకా రాగలుగుతున్నారు అది కూడా చూడండి. అలానే మీ కాంటెంపరీస్ అయినటువంటి వాళ్ళు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, జేఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి అక్కడ రాసిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతున్నారా? అవ్వట్లేదు కదా. అలా క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు లాంగ్ టర్మ్ బ్యాచ్ కోచింగ్ తీసుకొని 1 year పాటు వెయిట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నారు కదా. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే అక్కడి నుంచి ఒక 3 months మీరు ప్రిపేర్ అయిపోయి మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు కదా. ఆ ఛాన్స్ మీకు ఉంది కదా. కాబట్టి దానికోసం మీ చేతిలో ఉన్నటువంటి సిఏ ఇంటర్ని పాడు చేసుకోవద్దు. ఈ 1 month పాటు మీరు పడ్డ కష్టాన్ని వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఫెయిల్ అయ్యాం, వెరీ గుడ్. ఆ లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకుందాం ఏం చేయాలో. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మనం సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. అన్నీ మీకు ఆ టైంకి అన్నీ తెలుస్తాయి. జస్ట్ వెయిట్. ముందుగానే మనం ఆవేశపడిపోయే నిర్ణయాలు తీసుకోవడం అలాంటివి ఏవి చేయకండి. కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ మీరు చెప్తున్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటివి ఏమన్నా ఉంటే కనుక క్లాస్ అయిపోగానే మీరు డైరెక్ట్గా క్లాస్ నుంచి బయటకు వచ్చి ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి ఫ్యాకల్టీతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ? కమ్యూనికేట్ చేయండి.
రిమెంబర్ వన్ థింగ్, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్లో చెడ్డ ఫ్యాకల్టీ ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల ఒక చెడ్డ ఫ్యాకల్టీ ఇక్కడ సస్టైన్ అవడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాకల్టీ మంచోళ్ళు అయి ఉంటారు. కానీ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏం డెలివర్ చేస్తున్నారు, ఈ రెండిటి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంటుంది. అది మనం మాట్లాడుకొని కనుక రిజాల్వ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. యూ ప్లీజ్ ఫాలో దిస్. మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి, మేడం మీరు చెప్తున్న దాంట్లో, లేదా సార్ మీరు చెప్తున్న దాంట్లో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు డైరెక్ట్గా చక్కగా మీరు మీకేం కావాలో చెప్పండి. డెఫినెట్లీ ఫ్యాకల్టీ విల్ లిజన్ టు యూ అండ్ దే విల్ మేక్ నెసరీ చేంజెస్ ఇన్ దేర్ వే ఆఫ్ టీచింగ్. నెక్స్ట్ వన్, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రిజల్ట్స్ వచ్చే లోపల మనం సాధించాల్సింది ఒకే ఒకటి అచీవ్మెంట్. అదేంటంటే ఎన్ని చాప్టర్లు మనకు సిలబస్లో అయినాయో అన్ని చాప్టర్లు ప్రిపరేషన్తో సహా కంప్లీట్ చేసేయండి. డోంట్ పోస్ట్పోన్ యువర్ ప్రిపరేషన్. కొద్దో గొప్ప మీకు ఫ్రీ టైం ఉండేది ఇప్పుడే, సబ్సిక్వెంట్గా ఆ ఫ్రీ టైం కూడా ఉండదు. కాబట్టి రిజల్ట్స్ వచ్చే లోపల జస్ట్ క్లాసెస్ వినడం కాదు, వాటి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసేయండి. ప్రతి ప్రాబ్లంకి, అంటే ప్రతి సిఆర్టీ ప్రాబ్లంకి కరెస్పాండింగ్ ఒక అసైన్మెంట్ ఉంటుంది, అది కంప్లీట్ చేసేయండి. లాలో ఒక చాప్టర్ కనుక టీచ్ చేస్తే దానికి రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసేయండి. లా విషయం కూడా అంతే, మీరు ఏదైతే చాప్టర్ జరుగుతుందో అది ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ ఆల్సో. సో మనందరం కూడా రేపు రాబోయేటువంటి రిజల్ట్స్కి సన్నద్ధంగా ఉందాం. అండ్ పిచ్చి నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. అనవసరంగా ఇప్పటి వరకు పడ్డ కష్టాన్ని వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ మూమెంట్ వరకు ధైర్యంగా ఉండండి. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకటే అని నమ్మండి. అలాంటి ప్రొఫెషనల్ కోర్స్లో ఉన్నాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, సక్సెస్ ఏదైతే మీకు లెసన్ నేర్పిస్తుందో దానికంటే ఫెయిల్యూర్సే ఎక్కువ లెసన్స్ నేర్పిస్తాయి. అంటే మీరు సక్సెస్ నుంచి నేర్చుకునేది పెద్దగా ఏముండదు, బట్ ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఒక్కసారి మనకు ఫెయిల్యూర్ కనుక వస్తే మనల్ని మనం రీథింక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. నేను చేసిన దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి, ఏమో ఈ తప్పు ఉండొచ్చు, లెట్ మీ రెక్టిఫై, ఇది తప్పు అయి ఉండొచ్చు, లెట్ మీ రెక్టిఫై అని మనం చేస్తున్న ప్రతి పని మీద మనకు డౌట్స్ వస్తాయి. వచ్చి వాటిని ఇంకా ఇంకా పర్ఫెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రిమెంబర్, మీకు ఎలాగైతే ఫెయిల్యూర్స్ ఉంటాయో మాకు కూడా ఉంటాయి. లైక్ ఒక పర్టికులర్ అటెంప్ట్లో ర్యాంకులు రాకపోవడం, ఎస్ అది కూడా ఫెయిల్యూరే కదా. ఒక పర్టికులర్ అటెంప్ట్లో తక్కువ పాస్ పర్సంటేజ్ రావడం, అలాంటి ఫెయిల్యూర్స్ మాకు కూడా ఉంటాయి. దెన్ విల్ స్టార్ట్ ఇంట్రాస్పెక్టింగ్. ఏం లోపం ఉండొచ్చు, మెటీరియల్స్లో ఉన్న లోపం ఉందా, క్వశ్చన్ పేపర్లో ఉన్న లోపం ఉందా, స్టడీ అవర్స్ కండక్ట్ చేయడంలో ఉన్న లోపం ఉందా, ఎక్కడుంది లోపం అని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ప్రతి ఆస్పెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇది అని తెలియదు, ఏమో ఏదైనా అయి ఉండొచ్చు. సో ఫ్యాకల్టీకి మనం ఇంకోసారి మనం ట్రైనింగ్ ఏమన్నా అరేంజ్ చేయాలా, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫ్యాకల్టీని మనం రిక్రూట్ చేయాలా, మెటీరియల్స్ ఏమన్నా మాడిఫై చేయాలా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమన్నా మార్చాలా, ఎగ్జామ్స్ సీరియస్గా మన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారా చేయట్లేదా, స్టడీ అవర్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఇలా ప్రతి దాని మీద మాకు డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చి ఏం కారణాలు ఉన్నాయి అసెస్ చేసుకొని వాటిని మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము. సేమ్ ఒక డైరెక్టర్ కూడా అంతే. ఒక సినిమా డైరెక్టర్ ఒక ఫెయిల్యూర్ వస్తే చాలు తను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాట్ మైట్ బి ద రీజన్స్ ఫర్ దిస్ ఫెయిల్యూర్ అని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సక్సెస్ వచ్చిన తర్వాత మనం నేర్చుకునేది ఏముండదు, అక్కడ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఫెయిల్యూర్ని కూడా ఆహ్వానించడం నేర్చుకోండి. దాని గురించి ఓవర్గా థింక్ చేయకండి, భయపడకండి, జాగ్రత్త పడండి. భయానికి జాగ్రత్తకి చాలా తేడా ఉంది. భయపడద్దు, జాగ్రత్త పడండి. ఇవి ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాలండి.